పెద్ద మాల్ ముందు ఆగింది కార్ పార్కింగ్కి ఇచ్చేసి వెళ్లారు లోపలికి. అంత పెద్ద మాల్కి ఎప్పుడు రాలేదు ధరణి. కళ్ళు మిరుమిట్లు గొలిపే లైటింగ్స్తో దాదాపు 10 ఫ్లోర్స్ వరకు ఉంది. చింటూ కోసం ముందు టాయ్ సెక్షన్స్కి వెళ్లారు. వాడి కోసం న్యూ మోడల్లో ఉన్న బ్రాండెడ్ టాయ్ కార్స్ ఇంకా బైక్స్ అంటూ వాడు కోరింది అడిగింది అన్నీ తీసుకున్నారు. చింటూ కోసం కిడ్స్ సెక్షన్స్కి వెళ్ళి పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకుని, ఐస్ క్రీమ్ కోసం ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ధరణి కోసం చాక్లెట్, తన కోసం బటర్ స్కాచ్, చింటూ కోసం స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్లో ఆర్డర్ ఇచ్చాడు విజయ్. ఇంతలో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ రావడంతో చింటూని విజయ్ని తీసుకుని నీట్గా పైన పడకుండా తినిపించాడు. మీకు చింటూ అంటే చాలా ఇష్టం కదా అంది ధరణి తినడం మానేసి ఇద్దరిని చూస్తూ. పిల్లలు అంటే ఇష్టం చెప్పాడు సూటిగా. ఆ మాటకు సైలెంట్ అయింది ధరణి. ఏం చెప్పింది డాక్టర్ అన్నాడు చింటూకి తినిపిస్తూనే. వీక్ అని చెప్పారు, హెల్దీ ఫుడ్ తీసుకోమన్నారు అంది ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తూ డల్గా. చూశాడు విజయ్ ధరణిని. ఏదో ఆలోచిస్తుంది. స్ట్రెస్ తీసుకోకూడదు అని చెప్పలేదా అడిగాడు. వెంటనే చూపుని పైకి తెచ్చి చూసింది. విజయ్ చూపుల్లో తన హెల్త్ మాత్రమే ఇంపార్టెంట్, తర్వాతే ఏదైనా అని ఆ చూపులు చెప్పకనే చెప్తున్నాయి తనకి. నీ ఏజ్ ఎంత? జస్ట్ 20. అప్పుడే కిడ్స్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు. మనం ఇంకా చాలా చూడాలి, చాలా తిరగాలి. ఆ తర్వాతే కిడ్స్. టేబుల్ పై ఉన్న తన చేత్తో ధరణి చేతిని ప్రెస్ చేస్తూ అర్థమయ్యేలా చెప్పాడు. పెద్ద రిలీఫ్లా అనిపించింది ధరణికి. ఈవినింగ్ నుంచి తను తీసుకున్న టెన్షన్ అంతా ఫ్రీ అయినట్టుగా ఉంది తనకి. తన చేతిని కలిపింది విజయ్ చేతిపై. వాళ్ళిద్దరిని చూసి 2 బుల్లి చేతులు కూడా కలిశాయి వాటి మీద. విజయ్ ధరణి నవ్వుకున్నారు ఒకరినొకరు చింటూని చూసి. వెంటనే విజయ్ ఫోన్ తీసుకుని సెల్ఫీలు తీశాడు ముగ్గురికి. కొన్ని ఫొటోస్ ధరణితో మాత్రమే తనను దగ్గరగా తీసుకుని కెమెరా క్లిక్ కనిపించాడు విజయ్. చాలా నచ్చింది ధరణికి అలా. ఇద్దరి ఫొటోస్ను ఫోన్లో చూసుకుంటూ మురిసిపోతుంది. విజయ్ తనతో ఉన్నప్పుడు తన ఫేస్లో గ్లో మరింత పెరుగుతున్నట్లుగా ఉంది. అదంతా ఫొటోస్లో బాగా తెలుస్తుంది తనకు. విజయ్ ఓన్లీ ధరణి మాత్రమే ఉండేలా సింగిల్ ఫొటోస్ కూడా చాలానే తీశాడు. అన్నింట్లోనూ నవ్వుతూ ముద్దుగా ఉంది ధరణి చింటూకి పోటీగా. ఐస్ క్రీమ్ తిన్నాక ప్లే ఏరియా వైపు వెళ్లారు ముగ్గురు. చింటూని గేమ్స్ ఆడిస్తూ వాడి నవ్వుని ఎగ్జైట్ని చూస్తూ ఎంజాయ్ చేశారు ఇద్దరు. కానీ వాళ్ళకు తెలియని విషయం, వాళ్ళిద్దరిని 2 కళ్ళు తదేకంగా గమనిస్తూ ఫాలో చేస్తున్నాయని. గంట తర్వాత ఆడి చింటూ వాడిని ఆడిస్తూ ధరణి ఇద్దరు అలసిపోయారు. విజయ్ ఇద్దరిని తీసుకుని కింద రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఈసారి చింటూ ఒక్కడే తింటున్నాడు ఇష్టంగా. ధరణి విజయ్ కూడా తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫారిన్లో తన మొబైల్లో ఉన్న ధరణి విజయ్ అప్పుడే తీసుకున్న పిక్స్ని చూస్తూ కోపంతో పిడికిలి బిగించి వాల్ని బలంగా కొడుతూ మండే కళ్ళతో, విజయ్ నీ లైఫ్లోకి ఆ అమ్మాయిని తెచ్చి తన లైఫ్ని రిస్క్లో పెట్టేశావు. నీతో పాటు తను చేస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ యువర్ డౌన్ ఫాల్ అంటూ కసిగా పళ్ళు నూరుతూ ఫోటోలో ఉన్న ధరణి నడుము దగ్గర చేతితో తాకుతూ, నీ వైఫ్ సో సెక్సీ అండ్ సో హాట్ విజయ్. వన్ డే అయినా తనని నేను అనుభవించాలి. ఆ అందం అలా ఉంది. అందుకేనేమో నువ్వు కూడా మెల్ట్ అయ్యావు తనకి. తను నా చేతికి చిక్కిన రోజు, నువ్వు నా చేతిలో సచ్చే రోజు ఒకేసారి జరుగుతుంది. నీ కళ్ళ ముందే నీ వైఫ్ని ఎంజాయ్ చేస్తాను. అది చూశాకే నిన్ను చంపుతాను. అయినో అదంత ఈజీ కాదు. అయినా తగ్గను నేను. ఇన్ఫ్యాక్ట్ ఆ అందం చూశాక సొంతం చేసుకొని నా జన్మ వృధా అని ఒళ్ళంతా ధరణి మీద మోహాన్ని, కామాన్ని, కోరికలను పెంచుకుంటూ తప్పించిపోతూ పిచ్చి పట్టిన వాడిలా రాక్షసంగా నవ్వుతున్నాడు అతను. విజయ్ గారు ఇంకా చాలండి, నా వల్ల కాదు, నేను తినలేను. విజయ్ తినిపిస్తున్న సలాడ్లోని వెజ్జీస్ని చూసి తినలేక అవస్థలు పడుతూ అంటుంది. వద్దు, తినను అనే మాటే మర్చిపో నువ్వు. ఇకపై నువ్వు తినే ఫుడ్ టైం టేబుల్ అంతా నాకు నచ్చిందే ఉంటుంది. అదే నువ్వు తినాలి. తిను అంటూ వెజ్ పీసెస్ని ధరణి నోటికి అందిస్తూ కాస్త గట్టిగానే అన్నాడు. అది కార్నర్లో ఉన్న టేబుల్ అవ్వడంతో వీళ్ళున్న వైపు ఎవ్వరూ లేరు. ఇక తప్పక కష్టంగా తింటుంది ధరణి. మొత్తానికి ప్లేట్లో ఉన్న హెల్తీ ఫుడ్ ధరణి ఖాళీ చేసింది. విజయ్ ధరణి కోసం లేడీస్ సెక్షన్స్కి వెళ్ళి కుర్తా శారీస్లో కొన్ని తీసుకుంటుంటే ఇన్నర్స్ కావాలని అటుగా వెళ్ళింది. తీసుకుని వస్తూ ఉంటే విజయ్ శారీ సెక్షన్లో ఉన్న ఒక శారీని సెలెక్ట్ చేసి ప్యాక్ చేయమని మిగతా వాటితో కలిపి ఇస్తుంటే అప్పుడే తన చేతిలో ఉన్న క్లాత్స్ని కూడా ఇచ్చింది బిల్ కౌంటర్లో. ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు. సౌమ్యకు అత్తయ్య గారికి తీసుకోలేదు మనం అంది. నేను తీసుకున్నా అన్నాడు అక్కడే ఉన్న కవర్స్ని చూపిస్తూ. షాపింగ్ కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు ముగ్గురు. అప్పటికే టైం 9 అయ్యింది.
కార్ పోర్టికోలో ఆగింది. ఇంట్లోకి వెళ్ళి డిక్కీలో ఉన్న షాపింగ్ సరంజామా అంతా తెప్పించాడు విజయ్ వర్కర్స్తో. కొడుకు కోడల్ని చూసి మురిసిపోతున్నారు నరేంద్ర దంపతులు. సౌమ్య కిషోర్ కూడా హ్యాపీ. సింటూ సూపర్ హ్యాపీ. వాళ్ళిద్దరూ బయట తిని రావడంతో మిగతా వాళ్ళు డిన్నర్ చేసేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళారు. చింటూని తనతోనే ఉంచుకున్నాడు కిషోర్. విజయ్ ధరణితో మాట్లాడాలని చెప్పడం గుర్తొచ్చి వాళ్ళకి ప్రైవసీ కావాలని ధరణి అడిగింది చింటూని రూమ్కి పంపించమని. తనతో టైం స్పెండ్ చేయాలని ఉందని చెప్పి ధరణికి చెప్పాడు కిషోర్. తండ్రి కొడుకుల ప్రేమను అర్థం చేసుకుని వెళ్ళిపోయింది ధరణి తన గదికి. ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చొని ల్యాపీలో ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు విజయ్. మాల్ నుంచి తెచ్చిన బట్టలని నీట్గా సర్దింది. తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఇంతలో కుమారి మిల్క్ మగ్గుతో వచ్చి ఇచ్చి వెళ్ళింది విజయ్కు. లైట్ వెయిట్ సిల్క్ శారీ విత్ సింగిల్ స్టెప్తో వెయిట్ చేసి రూమ్లోకి వచ్చింది ధరణి. వచ్చి చూసింది విజయ్ని. వర్క్ చేస్తున్నాడు. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని బాల్కనీలోకి వచ్చి కూర్చుంది ఒక్కటే. ల్యాపీ పక్కన పెట్టి వచ్చాడు బాల్కనీలోకి. జరిగింది సైడ్కి కూర్చోమన్నట్టు. ఆమె ముందు మిల్క్ మగ్గుని పెట్టాడు తాగమని. కళ్ళు నోరు తెరిచి చూస్తుంది. డ్రింక్ ఇట్ అంటూ ఆర్డర్ వేశాడు. ఏంటిది విజయ్ గారు, ఇంత పెద్ద గ్లాసునా? నోరెళ్ళబెట్టి మరీ చూసింది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ అండ్ నైట్ ఈ సైజు గ్లాసులో ఉన్న మిల్క్ తాగాలి నువ్వు. మార్నింగ్ సోక్ చేసిన బాదంతో మొదలు టిఫిన్ తర్వాత స్నాక్స్ లంచ్ డిన్నర్ వరకు నేను చెప్పిందే తినమన్నదే తినాలి. డైట్ ఫాలో అవ్వకపోయినా ఎస్కేప్ అవ్వాలని స్కిప్ చేయాలని చూసినా ట్రై చేసిన సింపుల్ డైట్ కాస్త వైలెంట్గా మారుతుంది అని స్వీట్ టోన్తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. వైలెంట్ డైట్ అంటే పిచ్చి ఎక్స్ప్రెషన్తో అడిగిన ధరణికి దగ్గరగా వచ్చి నాన్ వెజ్తో ఉండే ఇంకో డైట్ చార్ట్ అన్నాడు సింపుల్గా. ఆమె వీక్నెస్ మీద కొడుతూ చప్పున తీసుకుంది మిల్క్ మగ్గుని. ఎదురుగా పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని హ్యాండ్సమ్గా స్టైల్గా నిలబడి చూస్తున్నాడు. మగ్గుతో పావు భాగం కూడా తాగలేకపోయింది. ఆ కాస్త కూడా కష్టంగా తాగింది. గ్లాస్ని పట్టుకుని చూసింది విజయ్ని. తాగమన్నాడు కళ్ళతోనే. నా స్టమక్ ఫుల్ అయిపోయింది. కొంచెం కాదు మిల్లీమీటర్ గ్యాప్ కూడా లేదు. కావాలంటే మార్నింగ్ తాగుతాను ప్లీజ్ అంటూ బ్రతిమలాడింది. విజయ్ కూడా ఫస్ట్ డేనే కష్టం కాబట్టి రేపటి నుంచి స్ట్రిక్ట్గా డైట్ ఫాలో చేయాలి నువ్వు, సరేనా అన్నాడు సీరియస్గా. అంది థ్యాంక్ గాడ్ అనుకుని. మెడిసిన్స్ ఇచ్చాడు వేసుకోమని. మాట్లాడకుండా గమ్మున వేసేసుకుంది. నిద్ర రావట్లేదా అన్నాడు రైలింగ్కు ఆనుకుని ఎదురుగా సోఫాలో చలికి ముడుచుకుని కూర్చున్న ధరణినే చూస్తూ. ఈవినింగ్ వరకు నిద్రపోయాను కదా, అందుకే నిద్ర పట్టడం లేదు అంది చీర కొంగుని పైకి కప్పుకుంటూ. ఆకాశంలో చందమామను చూస్తూ వచ్చాడు విజయ్ దగ్గరకు. ధరణిని లిఫ్ట్ చేసి తను కూర్చుని తన ఒడిలో ఆమెను కూర్చోబెట్టుకున్నాడు. అది ఆమె ఊహించిందే కనుక షాక్ అవ్వక బుద్ధిగా కూర్చుంది వెచ్చగా ఉన్న విజయ్ ఒడిలో. చుట్టుకున్నాడు తనని రెండు చేతులతో. ఒక్క సైడ్గా కూర్చుని విజయ్ గుండెల్లో తలానించుకుంది అలవాటుగా. వర్క్ లేదా మీకు అంది. చల్లని గాలి వెచ్చని కౌగిలి తగిలి తన మనసంతా హాయిగా తేలికగా అనిపిస్తుంటే. మాట్లాడాలి నీతో అన్నాడు పైట చెంగులోంచి స్మూత్గా ఉన్న ధరణి నడుముపై చెయ్యి పోనిస్తూ. ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు అనిపిస్తుంటే హార్ట్ దగ్గర ఉన్న టీ షర్ట్ని పిడికిట్లో గట్టిగా పట్టుకుంది. నా గురించి ఎంతవరకు తెలుసు నీకు అని అడిగాడు. అసలు ఏం అడుగుతున్నాడో అర్థం కాక ఏం తెలియాలి అంది. నా ఫస్ట్ మ్యారేజ్ గురించి తెలుసా? కొంచెంగా తడుతోంది తనకి. విజయ్ తనతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నాడని తెలుసు అంది నార్మల్గా. ఎలా అని అడిగాడు. ఆశ్రమంలో ఒకసారి అత్తయ్య గారు ఆంటీకి చెప్తుంటే అంటూ ఆగిపోయింది. తెలిసే నేను అడిగిన వెంటనే నాతో పెళ్లికి ఒప్పుకున్నావా? అవును అంది. తన గురించి అడగాలని అనిపించలేదా? లేదు. మీరు చెప్తే వింటాను, లేదంటే లేదు. తనకి నాకు మ్యారేజ్ మాత్రమే అయ్యిందిరా. జస్ట్ తాళి మాత్రమే కట్టాను. ప్రాణం పోయే చివరి క్షణంలో. ఎమోషనల్గా వచ్చాయి విజయ్ మాటలు. సర్దుకుని కూర్చుని పక్కన కూర్చుందామనుకుని లేవాలని ట్రై చేస్తున్న ధరణిని కౌగిల్లో బిగించాడు విజయ్. దూరంగా జరగద్దు, ఇలాగే ఉండు గంభీరంగా అన్నాడు. మాట్లాడకుండా కూర్చుండిపోయింది మారిన విజయ్ వాయిస్ వింటూ. అతని కళ్ళలో ఏదో కోల్పోయిన భావం కనబడుతుంటే అతని బాధను తీసేయాలని ఉంది తనకు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అతని బాధను పంచుకోవాలని ఆర్తిగా అడిగింది. 2 సంవత్సరాల ముందు నా జీవితం నా గతం అన్నాడు ఆకాశాన్ని చూస్తూ. చెప్పండి వింటాను. మీ మనసులో బాధ తగ్గిపోతుంది కదా పంచుకుంటే. తన పేరు చందన, కిషోర్ చెల్లెలు, నాకు మరదలు చెప్తున్న విజయ్ని షాక్ అయి చూస్తుంది ధరణి.
విజయ్కి పెళ్ళయిందని, భార్య చనిపోయిందని మాత్రమే తెలుసు. కానీ తను కిషోర్ అన్నయ్యకు చెల్లెలా అని ఆశ్చర్యపడింది. 2 సంవత్సరాల క్రితం యుఎస్ఏలో తన మాస్టర్స్ కోసం తను తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాడు. స్టడీస్ కంప్లీట్ అయ్యాక బిజినెస్లో స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం అక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తండ్రి మొదలుపెట్టిన బిజినెస్ను తను ఇంకా ఇంప్రూవ్ చేయాలని, యుఎస్లో తను ఓన్గా బ్రాంచ్ స్టార్ట్ చేసి రన్ చేయాలని తన కోరిక. అందుకోసమే డే అండ్ నైట్ కష్టపడుతుండేవాడు. తన ఫ్రెండ్స్తో కలిసి అటు ఎంజాయ్ చేస్తూ ఇటు తను క్యాపబిలిటీని పెంచుకుంటూ లైఫ్ని బ్యాలెన్స్డ్గా మూవ్ చేస్తున్నాడు. వీకెండ్ అందరితో కలిసి పబ్కి వెళ్ళడం, వీక్ డేస్లో తన కెరీర్ని బిల్డ్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. లవ్, డేటింగ్, బ్రేకప్లు సర్వసాధారణమైన ఫారిన్ కల్చర్లో ఉంటూ కూడా తన క్యారెక్టర్ని ఎక్కడా వదులుకోలేదు విజయ్. తనకు ఎంతోమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా, డేటింగ్ ఆఫర్ ఇచ్చినా వారందరినీ సున్నితంగా తిరస్కరించేవాడు. భరత్, అనిల్ ఆట పట్టిస్తుండేవారు. అమ్మాయిల కన్నా ఎక్కువ ప్రపోజల్స్ నీకే వస్తున్నాయిరా అంటూ. అలా ఒక వీకెండ్ పబ్లో అందరూ కలిసి టేబుల్ దగ్గర కూర్చొని జ్యూస్ ఆర్డర్ చేసి తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. మాటల్లో లవ్ మీద అందరి ఒపీనియన్స్ని చెప్పమని భరత్ అడుగుతుంటాడు. ఆల్రెడీ చాందిని, అనిల్ లవ్లో ఉండటంతో ఓ రేంజ్లో వాళ్ళ లవ్ స్టోరీని చెప్తుంటే వింటూ నవ్వుతుంటాడు విజయ్. ఏరా ఎందుకు నవ్వుతున్నావు? కొంపదీసి నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా గుర్తొచ్చారా అని అడుగుతాడు భరత్. అలాంటిదేం లేదురా, చూసి లవ్ చేయడం కాదు, అమ్మాయిని చూడకుండానే లవ్ చేయాలి. తనని తలుచుకోగానే పెదవుల్లో నవ్వు చేరాలి. మైండ్ రిలాక్స్ అవ్వాలి. మనం వెతుక్కుంటూ ఆ ప్రేమ వెనుక పరుగులు పెట్టాలి. అలా ఉంటే అది లవ్ అని నా ఫీలింగ్ అంటూ ఒక ట్రాన్స్లో ఉండి చెప్తున్న విజయ్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు ముగ్గురు. విజయ్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంటుంది చాందిని అదే ఆశ్చర్యంతో ఉండి. అవును చాందిని, ప్రేమ అన్నది లైఫ్లో ఒక్కరి మీద పుట్టింది అంటే మన ప్రాణం పోయే చివరి క్షణం వరకు అది మనతోనే, మనలోనే, మనం ప్రేమించిన వారి మీద ఉండిపోవాలి. అదే నిజమైన లవ్. అందరూ నోరు తెరిచి చూస్తుంటారు. రే, నోట్లోకి మస్కిటోస్ పోతాయి కానీ మౌతులన్నీ మూసేయండి అంటూ విజయ్ అనేసరికి వెంటనే నోర్లు మూస్తారు ఇద్దరు. నిజంగా విజయ్, నీ లైఫ్లోకి అలాంటి అమ్మాయి రావాలని, నువ్వు హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అని ఆనందంతో చెప్తుంది చాందిని. విజయ్ చిన్న స్మైల్ ఇచ్చి ఆ వీకెండ్ అలా ఎంజాయ్ చేస్తారు. అమెరికా వెళ్ళేటప్పుడు సునంద గారు, నరేంద్ర గారు ఒంటరిగా ఉంటారని తన పేరెంట్స్తో కలిసి ఉంటున్న కిషోర్ని రమ్మని చెప్పి తను వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండమని చెప్పి అమెరికా వెళ్ళిపోతాడు విజయ్. కిషోర్ విజయ్ కంటే 3 years పెద్దవాడు. అప్పటికే తన స్టడీస్ కంప్లీట్ అయిపోయి మనోహర్ గారికి బిజినెస్లో హెల్ప్ చేస్తుంటాడు. వందన, చందన బీటెక్ చదువుతుంటారు. మొదటి నుంచి ఫ్రీ బర్డ్గా తిరగడం ఇష్టం ఉన్న వందన తండ్రిని హాస్టల్లో ఉండి చదువుకుంటామని చెప్పి ఒప్పిస్తుంది. కూతురి మాటకు ఎదురు చెప్పని ఆయన వెంటనే వందనాని, చందనాని పంపిస్తాడు. అలా వాళ్ళిద్దరూ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంటారు. విజయ్ అంటే చిన్నప్పటి నుంచి ఉన్న అభిమానంతో సరే అని వెళ్తాడు కిషోర్. అలా నరేంద్ర గారికి ఆఫీస్ వ్యవహారాల్లో తోడుగా ఉంటూ వస్తున్న కిషోర్ ఒకసారి ఆశ్రమంలో ఈవెంట్ జరుగుతుంటే వెళ్ళాడు. సౌమ్య చిన్నప్పుడే తన తల్లిదండ్రులను పోగొట్టుకుని ఆశ్రమంలో ఉంటూ చదువుకుండేది. అలా సౌమ్యను ఆ రోజు ఈవెంట్లో చూస్తాడు కిషోర్. మొదటి చూపులోనే నచ్చింది సౌమ్య కిషోర్కి. అందం, అనుకువ, అందరితో కలిసిమెలిసి ఉండే అమాయకత్వం కలగలిపిన సౌమ్యను ఇష్టపడ్డాడు కిషోర్. సౌమ్య కూడా చూసింది కిషోర్ని. తను పట్టించుకోలేదు మొదట్లో. అలా కొన్ని రోజుల పాటు సౌమ్య కోసం ఆశ్రమానికి వస్తుండేవాడు కిషోర్. ఒకరోజు ధైర్యం చేసి ప్రపోజ్ చేశాడు. కిషోర్ సిన్సియారిటీ, అతని క్యారెక్టర్ నచ్చింది సౌమ్యకు. డబ్బు ఉందన్న గర్వం ఏమాత్రం లేదు అతనిలో. అతనంటే ఇష్టం ఉన్న తనలాంటి ఒక ఆర్పాన్ని ప్రేమిస్తున్నాననేసరికి కంగారుతో భయపడింది. ఆ విషయమే కిషోర్కి చెప్పింది. తన ప్రేమను ఒప్పుకుంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటానని ధైర్యం చెప్పాడు కిషోర్. సరే అంది సౌమ్య. తండ్రితో మాట్లాడి వస్తానని ఊరెళ్ళాడు కిషోర్. సౌమ్యను ప్రేమిస్తున్నట్టు మనోహర్ గారితో చెప్పాడు. పరువు పోతుందిరా, ఒక అనాథని కోడలుగా చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు అంటూ మండిపడ్డాడు ఆయన. కిషోర్ ఎంత చెప్పినా ససేమీరా వద్దన్నాడు మనోహర్ గారు. తండ్రి ఇక చెప్పినా వినడని అర్థమైన కిషోర్ అదే విషయాన్ని విజయ్కి ఫోన్ చేసి చెప్పాడు. తను ఇండియా రావడానికి ముందే కిషోర్ కోసం వస్తాడు. రావడమే మనోహర్ గారిని ఇంటికి పిలిపించి కిషోర్ సౌమ్యాలను రమ్మని చెప్పి తన ఇంట్లోనే మాట్లాడతాడు విజయ్. విజయ్ చెప్పినా కూడా ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పుకున్నాడు మనోహర్ గారు. కారణం విజయ్ని తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాడు.
అతని మాట కాదంటే బాగోదని కష్టంగా కిషోర్ సౌమ్యల పెళ్లికి ఓకే అన్నాడు. అతని అయిష్టతని అంచనా వేసిన విజయ్ తన తల్లిదండ్రులతో మాట్లాడి సౌమ్యను చెల్లెలుగా అమ్మా నాన్న కూతురుగా దత్తత తీసుకుంటానని చెప్పాడు. సౌమ్య అనాథ కాదు, తనకు అమ్మా నాన్న అన్నయ్య ఆస్తి అన్నీ ఉంటాయి. ఇకపై ఆ మాటకే మనోహర్ గారి మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఒప్పుకున్నాడు. వెంటనే దత్తత కార్యక్రమం పూర్తయి సౌమ్యతో కిషోర్కి పెళ్లి ఫిక్స్ చేశారు పెద్దవాళ్ళు. అయితే విజయ్కి వీసా టైం అయిపోతుంటే వాళ్ళ పెళ్లికి ఉండకుండానే వెళ్ళిపోయాడు. అయినా అన్నీ తనే అరేంజ్ చేశాడు మ్యారేజ్కి. ఆ విషయం తెలిసిన వందన చందనకు చెప్పకుండా వచ్చింది ఒక్కటే. అదేంటి డాడీ, ఎవరూ లేని దాన్ని కిషోర్ పెళ్లి చేసుకోవడం ఏంటి, అందుకు నువ్వు ఒప్పుకోవడం ఏంటి అంటూ తండ్రితో వాగ్వాదానికి దిగింది వందన. తనని విజయ్ చెల్లెలుగా దత్తత తీసుకున్నాడు బేబీ, ఇప్పుడు తను ఒంటరిది కాదు అంటూ కూతుర్ని కన్విన్స్ చేశాడు ఆయన. నో డాడ్, నేను ఒప్పుకోను. నలుగురిలో మన పరువు ఏమవుతుంది, నా ఫ్రెండ్స్తో నా స్టేటస్ తగ్గిపోతుంది, నాకు వాల్యూ ఉండదు అంటూ కోపంతో ఊగిపోతూ చెప్తుంది వందన. ఇంకా ఈ టాపిక్ వదిలే వందన, ఈ ఇంటికి కాబోయే అల్లుడు, అది కాక మీ అన్నయ్య తన ఇంటికి అల్లుడు అవుతుంటే సంతోషంగా ఉండాలి, కానీ అల్లరి చేయకూడదు అని కూతుర్ని మందలిస్తాడు. అదే కోపంతో తిరిగి హాస్టల్కి వెళ్ళిపోతుంది వందన. అన్న మీద కోపంతో కిషోర్ సౌమ్యల పెళ్లికి వెళ్ళదు తను వెళ్ళకపోవడమే కాకుండా చందనాన్ని కూడా పంపించదు. తను వెళ్దామని అడిగిన వందన అలిగి పంతం పడుతుంది మాట్లాడనని.